లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాశీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఈరోజు పంచాంగం శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, పక్షం కృష్ణపక్షం, తిథి అష్టమి, వారం గురువారం, అష్టమి సాయంత్రం 6:30 వరకు ఉంటుంది. నక్షత్రం హస్తా నక్షత్రం, మధ్యాహ్నం 3 గంటల వరకు. వర్జము ఉదయం 11:30 నుండి 1:30 వరకు. రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక్కడ స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృతనామ సంవత్సరం, మార్గశిర మాసం. ఈ రోజున్న ముహూర్తము అష్టమి, బహుళాష్టమి అంటారు, అనఘాష్టమి అంటారు. ఈ ముహూర్తంలో ప్రాయశ్చిత్తము అంటే ఏంటి, పరిహారము మనకు ఎలా చెప్పాలి అంటే ఋషివ్యాఖ్యము. అష్టమి రోజు ఎవరైతే ఈ అమ్మాయి పుట్టింట్లో ఉందో, లేదా అమ్మాయి కాపురంలో గొడవలు చికాకులు ఉన్నాయో, అమ్మాయి తండ్రి లేదా తల్లి ఈ రోజున తలస్నానం చేసి నువ్వులు బెల్లము ఆవుకి తినిపించాలి. తెల్ల నువ్వులు బెల్లము. ఈ పరిహారము ఏ తల్లి తండ్రి చేస్తారో, కన్యాదానం చేసిన వాళ్ళు ఏ కన్యనైతే దానం చేశారో ఆ అమ్మాయి కాపురం బాగుపడుతుంది, అల్లుడు మారుతాడు, అత్తగారింట్లో కష్టాలన్నీ అమ్మాయికి తొలగిపోతాయి. ఇది ఒక మహత్తరమైన అద్భుతమైన పరిహారం. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈ ప్రాయశ్చిత్తం అన్నది చేసుకుంటే చాలా విశేషం, చాలా మంచిది. కావున అమ్మాయికి కష్టాలున్నాయి, అమ్మాయి భర్తతో ఇబ్బంది పడుతుంది, అమ్మాయి పుట్టింటికి వచ్చింది, అత్తగారితో లేదా భర్తతో లేదా ఆడపడుచుతో ఇతరులతో ఇబ్బందులు అనుభవిస్తుంది, మా అమ్మాయి కాపురం బాగుండాలి అని ప్రతిరోజు భగవంతుణ్ణి కోరుకునే వాళ్ళు ఈ పరిహారాన్ని ఆచరించండి. తలస్నానం చేసి ఆవుకి నువ్వులు బెల్లము తినిపించండి. దత్తార్పణమస్తు. ఈరోజు ముహూర్త బలం. ఇవాళ దీపారాధన మధ్యాహ్న సమయంలో, అది కూడా 2:30 నుంచి 3 గంటల మధ్యలో శనగ నూనెతో అంటే గ్రౌండ్నట్ ఆయిల్, పల్లి నూనెతో ఈ దీపపు కుందిలో నల్ల ఒత్తి వేసి పల్లి నూనె వేసి దీపాన్ని వెలిగించండి. ఈరోజు దీపారాధన ఇంట్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఈరోజు దీపారాధన మీ ఇంట్లో జరిగితే వెంటనే ఒక కోరిక నెరవేరుతుంది. ఏదో ఒకటి మీరు కోరుకొని దీపం వెలిగించండి, అది నెరవేరుతుంది. ఎందుకంటే ఇవాళ అనఘాష్టమి. ఖచ్చితంగా పల్లి నూనె వేసి నల్ల ఒత్తి వేసి మీ ఇంట్లో పూజా గదిలో దీపాన్ని 2:30 నుంచి 3 గంటల మధ్యలో వెలిగించండి. సత్ఫలిత యోగం అనేది ఆ ఇంటి కుటుంబ సభ్యులకు కలుగుతుంది. దత్తార్పణమస్తు. అదృష్టమైశ్వర్యం. ఈరోజు దారిద్ర్య నివారణము జరుగుతుంది ఈ పరిహారం చేస్తే. ఏం చేయాలి అంటే ఇంట్లో ఎక్కడో ఒక దగ్గర, హాల్లో, బెడ్రూమ్లో, పూజ గదిలో, కిచెన్లో ఎక్కడో ఒక దగ్గర సున్నము రాయండి. సున్నము రాసి అంటే గుండ్రంగా సున్నం రాయండి. మనకు ఎలా చెప్పాలంటే ఒక ప్లేట్, గుండ్రటి ప్లేట్ ఎలా ఉంటుంది అలా గుండ్రంగా సున్నం రాసి దాని మధ్యలో ఒక అరిటాకు లేదా తమలపాకు లేదా ఒక రాగి ప్లేటు. అరిటాకు వేస్తే ఫస్ట్ చాలా విశేషం, లేదు తమలపాకు రెండోది, ఇక మూడోది రాగి ప్లేటు పెట్టి నూనె పోయాలి. నువ్వుల నూనె పోసి నూనెలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా నూనెలో ముఖం చూడాలి. అది ఎంత దారిద్ర్యం అంటే మీకు, మీ అబ్బాయికి, మీ అమ్మాయికి, మీ పిల్లలకి ఎవరికి దరిద్రం లేకుండా తీసేస్తుంది. ఆ నూనె ఎవరు తొక్కని చోట పారబోయాలి.
అయితే మీ అబ్బాయి మీ ఇంట్లో లేడు, ఎక్కడో హాస్టల్లో ఉన్నాడు, విదేశాల్లో ఉన్నాడు, లేదా మీ అమ్మాయి మీ ఇంట్లో లేదు. సరే, ఇంట్లో ఉన్నవాళ్ళు సున్నం రాసి దానిపైన ఒక తమలపాకు పెట్టండి, దానిపైన రాగి ప్లేట్ పెట్టండి, లేదా అరిటాకు పెట్టండి, దానిపైన రాగి ప్లేట్ పెట్టండి, నిండా నువ్వుల నూనె పోయండి. ఆ నువ్వుల నూనెలో ఇంట్లో ఉన్న వాళ్ళందరి ముఖము దర్శనం చేయండి. ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం అంటే సూర్యాస్తమయం లోపు చేయండి. ఆ నూనె తొక్కని చోట పారబోయండి. ఈ అష్టమి రోజు, ఈ అనగాష్టమి రోజు, దత్తాష్టమి రోజు ఈ పరిహారం చేస్తే ఆ నూనెలో ముఖం చూసిన వాళ్లకు ఒంటిపైన ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. దత్తార్పణమస్తు. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని రాసుకోండి. ఓం క్లీం చండీశ్వర్యై నమః. ఓం క్లీం చండీశ్వర్యై నమః. ఓం క్లీం చండీశ్వర్యై నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు రాసి 108 మార్లు జపిస్తే కోర్టు కేసులు, శత్రు బాధలు, నరదృష్టి దోషం, ఎవరన్నా మనపైన ఏదైనా చేయించినా అవన్నీ కూడా పటాపంచలై సర్వ దారిద్ర్య పీడని అమ్మవారు మహాశక్తి స్వరూపిణి పూర్తిగా నిర్మూలన చేస్తుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇంట్లో ఎవరో ఒకరు ఈ మంత్ర జపాన్ని చేయండి. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.